Today topic is about hypothalamic and hypothalamus and pituitary hormones. మనం ముందు క్లాస్లో గ్రూప్ 1 గ్రూప్ 2 హార్మోన్స్ కోసం చదువుకున్నాం కదా, ఇంట్రడక్షన్ ఆఫ్ హార్మోన్స్. సో ఈ క్లాస్లో మనం ఫస్ట్ హార్మోన్స్ హైపోథాలమస్ అండ్ పిట్యూటరీ హార్మోన్స్ కింద చదువుకుంటాం. అసలు ఏంటి హైపోథాలమస్ అండ్ పిట్యూటరీ హార్మోన్స్, ఎందుకు ఈ రెండింటిని కలిపి చెప్తున్నాను? యాక్చువల్లీ సిలబస్ ప్రకారం ఇది ఫస్ట్ హార్మోన్ కింద, సెకండ్ హార్మోన్ కింద అనుకోవచ్చున్నాను. సో ఈ టూ హార్మోన్స్ కలిపి చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, పిట్యూటరీ హార్మోన్ ఈజ్ నథింగ్ బట్ hypophysis hormone. Its weight about 1 gram. Okay, it is present below the hypothalamus of the brain. బ్రెయిన్ లో హైపోథాలమస్ కి కింద ఉండే హార్మోన్ గ్లాండ్ ఏదైతే ఉంటుందో దాన్నే పిట్యూటరీ గ్లాండ్ అంటామమ్మా. ఈ పిట్యూటరీ గ్లాండ్ నుంచి వచ్చే హార్మోనే పిట్యూటరీ హార్మోన్ కింద చెప్తాము. ఈ పిట్యూటరీ హార్మోన్ కున్న అదర్ నేమే హైపోఫైసిస్. సో ఈ హైపోఫైసిస్, ఈ పిట్యూటరీ గ్లాండ్ ఏదైతే ఉందో బ్రెయిన్ లో, అది మనకి 1 గ్రామ్ వెయిట్ ఉంటుంది. సో ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటుంది బ్రెయిన్ లో అంటే బిలో ద హైపోథాలమస్. సో వాట్ ఈస్ హైపోథాలమస్? హైపోథాలమస్ ఇస్ ఎ స్పెషలైజ్డ్ సెంటర్ అమ్మా బ్రెయిన్ లో. బికాజ్ ఎందుకు దీన్ని ఒక స్పెషలైజ్డ్ సెంటర్ అంటున్నాము అంటే, ఇట్ సిగ్నల్స్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అమ్మా. ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ని స్టిమ్యులేట్ చేసి మనకి వేరియస్ హార్మోన్స్ ని, వేరియస్ ఫ్యాక్టర్స్ ని కూడా ఇది ప్రొడ్యూస్ చేయగలదమ్మా. ఎవరు? హైపోథాలమస్ బ్రెయిన్ లో ఉంటుందమ్మా. అందుకనే మనం హైపోథాలమస్ ని ఏమంటాము అంటే మాస్టర్ కోఆర్డినేటర్ ఆఫ్ హార్మోనల్ యాక్షన్ అని పిలుస్తాం. ఇట్ ఈస్ ఏ మాస్టర్ కోఆర్డినేటర్ ఆఫ్ హార్మోనల్ యాక్షన్. వై? బికాస్ మాస్టర్ కోఆర్డినేటర్ ఆఫ్ హార్మోనల్ యాక్షన్ అంటే దీని నుంచే మనకి వేరియస్ ఫ్యాక్టర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి త్రూ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ని స్టిమ్యులేషన్ జరగడం వల్ల. సో దిస్ ఈస్ అండ్ మనకి హార్మోన్స్ అనేవి ఎప్పుడు కూడా ఫీడ్బ్యాక్ మెకానిజం ద్వారా జరుగుతాయి నాన్న. హార్మోన్స్ ఆర్ ద ఫీడ్బ్యాక్ మెకానిజం. ఓకే, సో ఇంకా పిట్యూటరీ హార్మోన్ లో ఇంకో పాయింట్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, మనకి పిట్యూటరీ గ్లాండ్ అనేది 2 పార్ట్స్ లో ఉంటుందమ్మా. యాంటీరియర్ అండ్ పోస్టీరియర్. సో యాంటీరియర్ పార్ట్ నే మనం ఎడినో హైపోఫైసిస్ అంటాము. పోస్టీరియర్ పార్ట్ ని మనం న్యూరో హైపోఫైసిస్ అని పిలుస్తామమ్మా. Okay, this is all about introduction of an hypothalamus and pituitary hormone. Pituitary hormone is produced from the pituitary gland, which is present below the hypothalamus of the brain. It is also called as an hypophysis. Its weight about 1 gram and it consists of 2 distinct parts, that is anterior and posterior pituitary gland. The anterior pituitary gland is also called as adenohypophysis and posterior pituitary gland is also called as neurohypophysis. While coming to hypothalamus of the brain, it is a part of the brain which is a specialized center because it stimulates the CNS, that is central nervous system, and produces various factors of the hormones. So the hypothalamus of the brain is also called as a master coordinator of hormonal action. So the hormones are all about the feedback mechanism amma. So ఇప్పుడు మనం ఫస్ట్ వన్ హైపోథాలమస్ హార్మోన్స్ అంటే ఏంటో చూద్దాం. బేసిక్ గా మనకి హైపోథాలమస్ హార్మోన్స్ అనేవి 6 ఫ్యాక్టర్స్ ని రిలీజ్ చేస్తాయమ్మా. హైపోథాలమస్ ఆఫ్ బ్రెయిన్ నుంచి మనకి 6 ఫ్యాక్టర్స్ వస్తాయి. ఆ 6 ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ TRH, సెకండ్ వన్ CRH, third one is GnRH, fourth one is GRH, fifth one is
These are the 6 factors or the 6 hormones which are produced by the hypothalamus of the brain. So first coming to what is TRH. TRH is nothing but thyrotroponin hormone. It is a thyrotroponin hormone. It consists of an amino acid derivatives of glutamine, proline and histidine. It consists of glutamine, proline and histidine, 3 amino acids, and it produces the thyrotoxin hormones amma. Nothing but మనం thyrotoxin hormones అంటే T3 T4 ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మనం thyroid hormones లో చదువుతాం. This is about TRH. While coming to CRH. C means corticotroponin. R means releasing hormone. Corticotroponin releasing hormone. So what is this hormone? ఈ హార్మోన్ ఏంటి అంటే మనకి బేసిక్ గా ఎడ్రినో కార్టికో స్టెరాయిడ్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, అండ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 41 amino acids. While coming to GnRH. GN అంటే gonadotropin, R అంటే releasing hormone. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ కింద మనం LH FSH చెప్పొచ్చమ్మా. మన గొనాడల్ హార్మోన్స్ లో చదువుతాం బేసిక్ గా. LH అంటే ల్యూటినైజింగ్ హార్మోన్, FSH అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కింద చెప్తాము. ఈ GnRH అనేది మనకి డెకాపెప్టైడ్ అమ్మా. మోస్ట్లీ కన్సిస్ట్ ఆఫ్ 10 amino acids. While coming to GRIH. GRIH అంటే sorry nana, next one is GRH. GRH అంటే growth releasing hormone. సో మన బాడీలో ఉండే గ్రోత్ రిలీజింగ్ హార్మోన్ అంటే మన హైట్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఇట్స్ బి ద స్టొమాటోట్రోపనిన్. స్టొమాటోట్రోపనిన్ హార్మోన్ అమ్మ మన బాడీలో హైట్ అది చూడడానికి డెవలప్మెంట్ ఉపయోగపడుతుంది. అండ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 44 amino acids. Okay, now while coming to GRIH, that is growth, R means releasing, I means inhibiting hormone. అంటే గ్రోత్ ని ఆపేసే హార్మోన్ అన్న. ఇది కూడా మన బాడీలోనే ఉంటుంది. దీని పేరు స్టొమాటోస్టాటిన్. It consisting of 14 amino acids. Okay, and last one is PRIH, that is prolactin releasing inhibiting hormone amma. ఈ హార్మోన్ ఏంటి అంటే మనకి బేసికల్ గా మామ్మిల్స్ లో మిల్క్ ప్రొడక్షన్ దానికి ప్రొలాక్టిన్ గ్రూప్ ని యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో దీస్ ఆర్ ద 6 హార్మోన్స్ which are produced from the hypothalamus of the brain. The first one is TRH, that is thyrotroponin hormone కింద చెప్తామమ్మా. ఇందులో మనకి గ్లూటామైన్, ప్రొలైన్, హిస్టిడిన్ అనే అమినో ఆసిడ్స్ ఉంటాయి. ఇది మన బాడీలో థైరోటాక్సిన్ నథింగ్ బట్ T3 T4 యొక్క డెరివేటివ్స్ ని రిలీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. థైరాయిడ్ హార్మోన్ లో చదువుతాం మనం. While coming to second one, CRH. C అంటే కార్టికోట్రోపనిన్, R అంటే రిలీజింగ్, H అంటే హార్మోన్ అమ్మ. ఇది ఎన్నో కార్టికోస్టెరాయిడ్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది మనకి 41 amino acids తో ఉంటుంది. While coming to GnRH, GN అంటే గొనాడోట్రోపనిన్, R అంటే రిలీజింగ్, H అంటే హార్మోన్ అమ్మ. దీనికి ఎగ్జాంపుల్ గా మనం ల్యూటినైజింగ్ హార్మోన్ LH, ఫాలికల్
స్టిమ్యులేటింగ్ హార్మోన్ FSH కింద చెప్తాము. వీటిలో మనకి డెకాపెప్టైడ్ కింద చెప్తామమ్మా 10 అమినో యాసిడ్స్ ఉంటాయి అని. వైల్ కమింగ్ టు GRH, G అంటే గ్రోత్, R అంటే రిలీజింగ్, H అంటే హార్మోన్ అమ్మ. మన బాడీలో ఉండే గ్రోత్ హార్మోన్ పేరు స్టొమాటోట్రోపనిన్. ఇది 44 అమినో యాసిడ్స్ ని కలిగి ఉంటుంది. వైల్ కమింగ్ టు ఫిఫ్త్ వన్ GRIH, ఇట్ ఈస్ ఏ గ్రోత్ రిలీజింగ్ ఇన్హిబిటింగ్ హార్మోన్. అంటే గ్రోత్ హార్మోన్ ని ఇన్హిబిట్ చేసే హార్మోన్ కింద చెప్తాము. దీని పేరు వచ్చేసి మనకి స్టొమాటోస్టాటిన్ కింద ఉంటుందమ్మా. ఇది మనకి 14 అమినో యాసిడ్స్ ని కలిగి ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ PRIH, దట్ ఈస్ ప్రొలాక్టిన్ రిలీజింగ్ ఇన్హిబిటింగ్ హార్మోన్ కింద చెప్తాము PRIH ని. ఇది ఏంటంటే మనకి ప్రొలాక్టిన్ గ్రూప్ ని మనం డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుందమ్మా. సో దీస్ ఆర్ ది 6 హార్మోన్స్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద హైపోథాలమస్ ఆఫ్ ద బ్రెయిన్. అండ్ ఈ 6 హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హార్మోన్స్ నాన్న. ఇవన్నీ కూడా మనకి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ని స్టిమ్యులేట్ చేసి హైపోథాలమస్ ఆఫ్ బ్రెయిన్ అనేది రిలీజ్ చేస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ టు యువర్ సెకండ్ హార్మోన్, దట్ ఈస్ పిట్యూటరీ హార్మోన్. పిట్యూటరీ హార్మోన్ అమ్మా. పిట్యూటరీ గ్లాండ్ అనేది మీకు ఇందాకే చెప్పాను 2 డిస్టింక్ట్ పార్ట్స్ లో ఉంటుంది. యాంటీరియర్ పిట్యూటరీ అండ్ పోస్టీరియర్ పిట్యూటరీ కింద చెప్తాం నాన్న. సో మనం ఫస్ట్ యాంటీరియర్ పిట్యూటరీ కోసం చదువుకుందాము. యాంటీరియర్ పిట్యూటరీని మనం ఎడినోహైపోఫైసిస్ అంటామమ్మా. ఈ యాంటీరియర్ పిట్యూటరీ నుంచి మనకి సెవెరల్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి నాన్న. ఈ సెవెరల్ హార్మోన్స్ అన్నిటినీ కలిపి 3 క్లాసిఫికేషన్ లో పెట్టడం జరిగింది. ఇట్ కమ్స్ అండర్ ఇన్ 3 క్లాసిఫికేషన్స్. ద ఫస్ట్ క్లాసిఫికేషన్ ఈస్ గ్రోత్ హార్మోన్ అండ్ prolactin group. Growth hormone and prolactin group. The second classification is glycoprotein hormones. And third hormone is pre-opiomelanocorticopeptide family. Pre-opiomelanocorticopeptide family amma. దీన్నే POMC family కింద చెప్తాం. So these are the 3 classification of anterior pituitary hormone amma. మన pituitary hormone లో మనకి 2 parts ఉంటాయి, anterior posterior. anterior pituitary ని ఎడినోహైపోఫైసిస్ అంటాము. సో మనం anterior pituitary నుంచి ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ కోసం చదవాలి. ఇప్పుడు ఈ హార్మోన్స్ అనేవి ఈ పార్ట్ నుంచి చాలా ఎక్కువ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి నాన్న. ఈ ప్రొడ్యూస్ అయ్యే అన్ని హార్మోన్స్ ని 3 క్లాసిఫికేషన్స్ లో పెట్టడం జరిగింది. ఫస్ట్ వన్ గ్రోత్ అండ్ ప్రొలాక్టిన్ హార్మోన్ కింద చెప్తాము. సెకండ్ వన్ గ్లైకోప్రోటీన్ హార్మోన్స్ కింద చెప్తాము. థర్డ్ వన్ pre-opiomelanocorticopeptide ఫ్యామిలీ కింద చెప్తాము. దిస్ ఇస్ నథింగ్ బట్ POMC కింద చెప్తాము. సో ఇప్పుడు వైల్ కమింగ్ టు ఫస్ట్ వన్, కీప్ హెడ్డింగ్ యాస్ గ్రోత్ హార్మోన్ అండ్ ప్రొలాక్టిన్ గ్రూప్. సో గ్రోత్ హార్మోన్ ప్రొలాక్టిన్ గ్రూప్ నాన్న. ఈ గ్రోత్ హార్మోన్ అనేది మనకి యాంటీరియర్ పిట్యూటరీ నుంచి సెక్రీట్ అవుతుందని చెప్తాము. వైల్ కమింగ్ టు ప్రొలాక్టిన్ మనకి ప్లాసెంటా నుంచి సెక్రీట్ అవుతుంది. అయితే మరి ఎందుకు ఈ రెండింటిని కూడా యాంటీరియర్ పిట్యూటరీలో పెట్టామంటే, ఎందుకంటే దిస్ 2 ఆర్ ద సిమిలర్ ఇన్ దర్ స్ట్రక్చర్ అమ్మ. స్ట్రక్చర్ ఒకే రకంగా ఉంటుంది, అందుకని చెప్పి మనం ఈ రెండింటిని కూడా ఒకే దాంట్లో చదువుతాము. వైల్ కమింగ్ టు గ్రోత్ హార్మోన్, మన బాడీలో గ్రోత్ హార్మోన్కి 2 టైప్స్ ఉంటాయి నాన్న. ఒకటి గ్రోత్ని ప్రమోట్ చేసే హార్మోన్, ఇంకొకటి గ్రోత్ని ఇన్హిబిట్ చేసే హార్మోన్. గ్రోత్ని ప్రమోట్ చేసే హార్మోన్ ఒకటైతే గ్రోత్ని ఇన్హిబిట్ చేసే హార్మోన్ ఒకటి ఉంటుందమ్మా. గ్రోత్ని ప్రమోట్ చేసే హార్మోన్ మన బాడీలో పేరు స్టొమాటోస్టాటిన్ కింద చెప్తాము.
సారీ నా స్టొమాటోట్రోపిన్ కింద చెప్తాము. గ్రోత్ని ఇన్హిబిట్ చేసే హార్మోన్ మన బాడీలో స్టొమాటోస్టాటిన్ కింద చెప్తాము మనం. అంటే ఒకటి ఎదుగుదలకు ఉపయోగపడుతుంది, ఒకటి ఎదుగుదల ఆపేయడానికి ఉపయోగపడుతుంది అన్న. ఇలా మనకి 2 టైప్స్లో మన బాడీలో గ్రోత్ హార్మోన్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. అయితే ఈ రెండు కూడా మనకి ఫీడ్బ్యాక్ మెకానిజం ద్వారా నడుస్తాయి అన్న. అంటే ఒకటి సప్రెస్ అయితే ఇంకొకటి యాక్టివేట్ అవుతుంది, అలా నడుస్తాయి మనకి ఫీడ్బ్యాక్ మెకానిజం. సో మన గ్రోత్ హార్మోన్ అనేది బేసిక్గా దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఫుడ్ ఒకటి, స్లీప్ ఒకటి, అండ్ ఎక్సర్సైజెస్. ఇంకా చెప్పాలి అంటే నాన్న, మనం మంచి ఫుడ్ తీసుకుంటే మనం బాగా గ్రో అవుతాం. ఇది జనరల్గా అందరూ చెప్పేది, ఫుడ్ తీసుకుంటే హైట్ అవుతారు అని చెప్పి. సో ద ఫుడ్ ఇంటేక్ అండ్ ఎక్సర్సైజెస్ అండ్ స్లీప్ కూడా ఒక రకంగా మన గ్రోత్కి ఉపయోగపడుతుంది అన్న. యాక్చువల్లీ ఇంగ్లీష్లో ఒక ప్రొవర్బ్ లాంటిది ఉంది, ఏంటి అంటే ఇఫ్ యూ డోంట్ స్లీప్ యూ వోంట్ గ్రో. ఇఫ్ యూ డోంట్ స్లీప్ యూ వోంట్ గ్రో. ఇట్ ఈస్ అనే కొటేషన్ అన్న. జస్ట్ అంటే మన గ్రోత్ హార్మోన్ వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది, ఫుడ్, స్లీప్, న్యూట్రిషన్ అండ్ ఎక్సర్సైజెస్ అండ్ ఎక్సెట్రా. బై కమింగ్ టు బయోకెమికల్ ఫంక్షన్స్ చూస్తే మనకి ఎక్కడ గ్రోత్ హార్మోన్ అనేది ఇదవుతుంది అంటే, మీరు కార్బోహైడ్రేట్ మెటబాలిజం చూసుకుంటే కనుక మనం ఎక్కడైనా కూడా హార్మోన్స్లో అన్నిటికీ బయోకెమికల్ ఫంక్షన్స్ ప్రెజెంట్ అయి ఉంటాయి నాన్న. ప్రతి బయోకెమికల్ ఫంక్షన్లో కూడా మీరు ఎఫెక్ట్ ఆన్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం, ఎఫెక్ట్ ఆన్ ప్రోటీన్ మెటబాలిజం, ఎఫెక్ట్ ఆన్ లిపిడ్స్, ఇలా మీరు చదువుతూ ఉంటారు. సో ప్రతిదానికి కామన్ సైడ్ హెడ్డింగ్స్ అని చెప్తున్నాను నాన్న అనేది. అలా మనం గ్రోత్ హార్మోన్ యొక్క బయోకెమికల్ ఫంక్షన్స్ చూస్తే ఫస్ట్ బయోకెమికల్ ఫంక్షన్ ఏంటి అంటే ఎఫెక్ట్ ఆన్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం అమ్మ. సో గ్రోత్ హార్మోన్ అనేది మన బాడీలో హైపర్ గ్లైసెమియాని ఫామ్ చేస్తుంది. అంటే గ్లూకోజ్ లెవెల్ అనేది ఎక్కువగా అయిపోతుందని చెప్తాము నాన్న. గ్లూకోనియోజెన్సిస్ అనేది కూడా జరుగుతుంది అని చెప్తాము. వైల్ కమింగ్ టు లిపిడ్ మెటబాలిజం, ఎఫెక్ట్ ఆన్ లిపిడ్స్ మెటబాలిజం, మనకి లిపోలైసిస్ అనేవి జరుగుతాయి నాన్న. అంటే మనకి లిపిడ్స్ అనేవి బ్రేక్ అయిపోవడం వల్ల ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మన బ్లడ్లో సర్క్యులేట్ అవుతాయి అని చెప్తాను. అండ్ బై కమింగ్ టు థర్డ్ వన్, ప్రోటీన్ మెటబాలిజంలో చూసుకుంటే కనుక ఇది మనకి ట్రాన్స్లేషన్ జరగడానికి ఉపయోగపడుతుందన్న గ్రోత్ హార్మోన్ అనేది. సో ఇట్ ప్రమోట్స్ ద ఆర్ఎన్ఏ సింథసిస్ అండ్ ప్రోటీన్ సింథసిస్ కింద చెప్తాము. బై కమింగ్ టు ఫోర్త్ వన్, ఎఫెక్ట్ ఆన్ మినరల్ మెటబాలిజంలో చూసుకుంటే కనుక మనకి బోన్స్ని మినరలైజేషన్ చేస్తుందమ్మా. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ బయోకెమికల్ ఫంక్షన్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ అని చెప్పుకోవచ్చమ్మా. ఎందుకంటే బోన్స్ అనేవి కనుక మంచిగా డెవలప్ అయితే మనం మంచిగా గ్రోత్ అయినట్లు అర్థం కదా. సో మినరలైజేషన్ మినరల్ మెటబాలిజంలో ఏమవుతుందంటే మనకి గ్రోత్ హార్మోన్ అనేది బోన్స్ని మినరలైజేషన్ చేసి అవి డెవలప్ అవ్వడానికి ఉపయోగపడుతుందన్న. By coming to your second group of hormone in the growth hormone, that is prolactin group అమ్మ. ఈ prolactin group హార్మోన్ ఏంటి అంటే బేసిక్గా దీనికి మనకి ల్యూటియోజెనిక్ హార్మోన్, ల్యూటియోట్రోపిక్ హార్మోన్, మ్యామోట్రోపనిన్ హార్మోన్, ఇవన్నీ కూడా మనకి prolactin గ్రూప్ హార్మోన్కి నేమ్స్ నాన్న. అదర్ నేమ్స్ ల్యూటియోజెనిక్, ల్యూటియోట్రోపిక్ అండ్ మ్యామోట్రోపనిన్. దీస్ ఆర్ ద అదర్ నేమ్స్ ఆఫ్ prolactin గ్రూప్ హార్మోన్ అమ్మ. ఇది మనకి ప్లాజెంటా నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఇది ఏంటంటే మనకి మిల్క్ ఎజెక్షన్కి ఉపయోగపడుతుంది. మనము లైక్ మ్యామల్స్లో మిల్క్ ఇవ్వడానికి మనకి prolactin గ్రూప్ అనేది మనకి ఉపయోగపడుతుంది అని చెప్తాం కదా. అండ్ ది బయోకెమికల్ ఫంక్షన్స్ చూసుకుంటే కనుక ఇది కార్బోహైడ్రేట్, లిపిడ్ మెటబాలిజమ్స్ అన్నిటినీ కూడా ఇంక్రీజ్ చేస్తుంది నాన్న. ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ని కూడా సర్క్యులేట్ చేస్తుంది అని చెప్పచ్చు. వైల్ కమింగ్ టు యువర్ సెకండ్ క్లాసిఫికేషన్, దట్ ఈస్ గ్లైకోప్రోటీన్స్. వేటిని మనం గ్లైకోప్రోటీన్ హార్మోన్స్ అంటాం. ఏ ప్రోటీన్స్ అయితే మనకి కార్బోహైడ్రేట్, ప్రోటీన్ నేచర్ని కలిగి ఉంటాయో అటువంటి హార్మోన్స్ని గ్లైకోప్రోటీన్ హార్మోన్స్ అంటామమ్మా. ఇవి బేసిక్గా న్యాచురల్గానే గ్లైకోప్రోటీన్స్ నేచర్ని కలిగి ఉంటాయి. అలాంటి హార్మోన్స్ ఏంటి అని చూస్తే మనకి 4 టైప్స్లో ఉన్నాయి. ఫస్ట్ వన్ TSH అండ్ FSH, LH, HCG. TSH అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్,
FSH అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, LH అంటే లుటినైజింగ్ హార్మోన్, HCG అంటే హ్యూమన్ క్రానిక్ gonadotropin hormone. These are the four hormones which will be called as a glycoprotein nature. ఇందులో మనకి TSH ఒకటి నార్మల్ హార్మోన్ కింద చెప్తాం మన థైరాయిడ్ హార్మోన్లో ఇదవుతుంది. ఇది మనకి యాంటీరియర్ పిట్యూటరీ నుంచి ప్రొడ్యూస్ అవుతుందని చెప్తాము. యాంటీరియర్ పిట్యూటరీ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. While coming to these three hormones belongs to the gonadotropin hormones. ఈ 2, 3, 4 హార్మోన్స్ FSH కావచ్చు, LH కావచ్చు, HCG కావచ్చు, మూడు కూడా గొనాడోట్రోపిన్ హార్మోన్స్ కింద చెప్తాం కదా. అందులో లాస్ట్ వన్ HCG హార్మోన్ ఇది ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా మనకి ప్లాసెంటా నుంచి సెక్రీట్ అవుతుంది, ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్తాము. సో వైల్ కమింగ్ టు ద ఫస్ట్ హార్మోన్ TSH, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. అంటే ఇది మన బాడీలో థైరాయిడ్ హార్మోన్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టిమ్యులేట్ చేసి దాంట్లో నుంచి మనకి T3, T4ని ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుందన్న. ఈ T3, T4 మెయిన్ రోల్ ఏంటి, అసలు T3 అంటే ఏంటంటే ట్రైఐరోథైరోక్సిన్, అండ్ T4 అంటే టెట్రాఐరోథైరోక్సిన్ కింద చెప్తామమ్మా. ట్రైఐరోథైరోక్సిన్, టెట్రాఐరోథైరోక్సిన్ కింద చెప్తాము. ఇవి మనకి థైరాయిడ్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడతాయి. దీనికోసం డీటెయిల్గా మనం థైరాయిడ్ హార్మోన్లో చదువుతాం కదా. సో దీనికి అసలు ఏంటి దీని బయోకెమికల్ ఫంక్షన్, ఇది ఎలా ఉంటుంది అంటే బేసిక్గా మన బాడీలో ఉండే అయోడైడ్ని అంటే I- అనేదాన్ని కన్వర్ట్స్ ఇంటూ అయోడిన్, దట్ ఈస్ I+ కింద మారుస్తుంది నాన్న. అయోడైడ్ I-ని కన్వర్ట్స్ ఇంటూ అయోడిన్ I+ కింద మారుస్తుంది. ఇలా మార్చినప్పుడు మనకి థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ అనేవి చేంజ్ అవ్వడం కానీ థైరాయిడ్ రావడం కానీ ఉంటుందన్న. సో ఇలా మార్చి ఈ ప్రాసెస్నే మనం ఆర్గానిఫికేషన్ అంటాము. ఇది ఇలా కన్వర్ట్ చేయడానికి మీకు ఉపయోగపడేది ఎవరు అంటే క్యాంప్ నాన్న, నథింగ్ బట్ సైక్లిక్ ఎల్డోసిన్ మోనోఫాస్ఫేట్. ఇది మనకి సోడియం పొటాషియం పంప్ అనేవి కూడా దీనికి ఉపయోగపడతాయి. సో ఇలా మనకి TSH అనేది మన బాడీలో థైరాయిడ్ హార్మోన్ని సెక్రీట్ చేయడానికి ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది. TSH నుంచి డీటెయిల్గా చదవడం మనం, ఎందుకంటే అగైన్ యూ హ్యావ్ ద హార్మోన్ ఆఫ్ థైరాయిడ్, అప్పుడు మనం క్లియర్గా చదువుతాం. వైల్ కమింగ్ టు FSH, ఈ FSH, LH రెండు ఒకే దానికి చెందిన ఉన్నానా. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కింద, లుటినైజింగ్ హార్మోన్ కింద చెప్తాము. ఈ రెండు కూడా గొనాడోట్రోపిన్ హార్మోన్స్ కింద చెప్తాం. ఈ రెండు ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అయ్యి ఉంటాయి నాన్న బేసిక్గా. సో ఇవి మనకి గ్లైకోప్రోటీన్ నేచర్లో కలిగి ఉంటాయి కాబట్టి గ్లైకోప్రోటీన్స్ అంటాము. ఇవి మనకి ఏంటి అంటే యాంటీరియర్ పిట్యూటరీలో నుంచి రిలీజ్ అయ్యే LH అనేది బేసిక్గా లుటినైజింగ్ హార్మోన్ ఏదైతే ఉంటుందో అది ఈ FSHని కూడా ఎక్కువగా స్టిమ్యులేట్ చేస్తుందమ్మా. ఇవి మనకి రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ని డెవలప్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి FSH, LH అనేవి ఉపయోగపడతాయి. ఈ హార్మోన్స్ కోసం కూడా మీకు గొనాడల్ హార్మోన్స్ ఉన్నాయి, అక్కడ క్లియర్గా చదువుతారు నాన్న. వైల్ కమింగ్ టు HCG హార్మోన్, హ్యూమన్ క్రానిక్ గొనాడోట్రోపిన్ హార్మోన్, ఇది మనకి ప్రత్యేకంగా ప్లాసెంటా నుంచి సెక్రీట్ అవుతుందన్న. దీని మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి 1 lakh ఉంటుంది. ఈ హార్మోన్ అనేది ఏంటంటే ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ మనకి మనం అంటే ఎప్పుడైతే ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుందో ఓవేమో అప్పుడు యూరిన్లో ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్ నాన్న ఇది HCG. మీ అందరికీ కూడా ఐడియా ఉంటుంది, ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా దీని ద్వారానే కన్ఫర్మ్ చేస్తారు నాన్న, ఇది యూరిన్లో ఉంటుంది. సో దీని యాంటీబాడీస్ కనుక యూరిన్లో ప్రెజెంట్ అయ్యి పాజిటివ్గా 2 lines వస్తే మనం ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ కింద చెప్తాము. దీని మాలిక్యులర్ వెయిట్ 1 lakh ఉంటుంది నాన్న. So this is about the glycoprotein hormones. While coming to the third classification, the pre-opio melano corticosteroid
ఫ్యామిలీ నాన్న. దీన్నే మనం పిఓఎంసి కింద చెప్తాము. బేసిక్గా ఇది చాలా ఇంట్రెస్టింగ్ అని చెప్పొచ్చు నాన్న. దీని నుంచి మనకి ఓపియాయిడ్స్ అనేవి కూడా ప్రొడ్యూస్ అవుతాయని చెప్పుకోవచ్చు. ఓపియాయిడ్స్ అంటే మనకి బ్రెయిన్లో ఏవైతే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ దగ్గర పెయిన్ రిలీఫర్స్ కింద ఉంటాయో వాటిని ఓపియాయిడ్స్ అంటామమ్మా. మార్ఫిన్ అనే వాటిని ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. సో అటువంటి వాటి దగ్గర మనకి ప్రీ ఓపియో మెలనో పెప్టైడ్ ఫ్యామిలీస్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఇది కూడా మనకి యాంటీరో పిట్యూటరీ నుంచే ప్రొడ్యూస్ అవుతుందని చెప్తాము. దీంట్లో నుంచి మీరు చదువుకునే హార్మోన్స్ 3 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ చదువుకుంటారు మనం. ఏంటి 3 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ అంటే బేసిక్గా lipoproteins, enkephalins and endorphins, MSH, that is melatonin-stimulating hormone. ఇలా మనం చదువుకుంటాం కదా. వైల్ కమింగ్ టు ఫస్ట్ వన్ లైపోప్రోటీన్స్ కనుక వస్తే మనకి లైపోప్రోటీన్స్ అనే బేసిక్గా ఏంటంటే ఆల్ఫా బీటాలో ఉంటాయి నాన్న. ఇవే మనకి తిరిగి ఎలా అంటే ఎన్కెఫ్లిన్స్ ఎండోర్ఫిన్స్ కింద యాక్ట్ చేస్తాయి. ఏంటి ఈ ఎన్కెఫ్లిన్స్ ఎండోర్ఫిన్స్ అంటే ఇవి మనకి ఎనర్జిక్స్ కింద ఫామ్ అవుతాయి నాన్న. అంటే పెయిన్ రిలీఫ్ కింద మనం చెప్పుకోవచ్చు. పెయిన్ రిలీఫ్ కింద ఎమోషన్స్ని తగ్గించడానికి మనకి బేసిక్గా ఈ రెండు ఉపయోగపడతాయి. ఈ రెండు మనకి రిసెప్టర్స్ నాన్న బ్రెయిన్లో ఉంటాయి. సో మనకి లైపోప్రోటీన్స్లో బేసిక్గా ఆల్ఫా ఒకటి, బీటా ఒకటి, గామా ఒకటి ఉంటాయి నాన్న. ఈ గామా ఎండోర్ఫిన్ ఎప్పుడైతే మీకు ఆల్ఫా ఎండోర్ఫిన్ కింద కన్వర్ట్ అవుతుందో అప్పుడు మీకు ప్రొడ్యూస్ అయ్యేవి ఎన్కెఫ్లిన్స్ ఎండోర్ఫిన్ కింద చెప్తాం. అలా ప్రొడ్యూస్ అయ్యే వాటిని మనం ఎనర్జిక్స్ అంటాము. ఎనర్జిక్స్ అంటే ఏంటంటామంటే రిలీఫ్ ఫ్రమ్ పెయిన్, ఏవైతే పెయిన్ నుంచి మనకి రిలీఫ్ ఇస్తాయో అటువంటి వాటిని మనం ఎన్కెఫ్లిన్స్ ఎండోర్ఫిన్స్ అంటాం కానీ నథింగ్ బట్ ఎనర్జిక్స్. ఇంకా మెలనిన్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఇది మీ అందరికీ తెలిసినానే స్కిన్ పిగ్మెంటేషన్కి బేసిక్గా ఉపయోగపడుతుంది. మన బాడీలో మనకి మెలనిన్ పిగ్మెంట్ ఉంటుందమ్మా, దాన్ని బట్టే మనకి కలర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ మెలనిన్ పిగ్మెంట్ని ఇది సింథసిస్ చేయడానికి ఉపయోగపడుతుందన్న నథింగ్ బట్ మెలనోజెన్సిస్ అని కూడా అనొచ్చు. సింథసిస్ ఆఫ్ అండ్ మెలనిన్ పిగ్మెంట్. సో దీని పిగ్మెంటేషన్కి ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఈ మూడు కాకుండా ప్రొడ్యూస్ అయ్యే ఇంకో హార్మోన్ ACTH నాన్న. దీన్ని ఎడినోకార్టికో ట్రోపోనిన్ హార్మోన్ అంటాము. ACTH ఏంటంటే మన బాడీలో ఏదైనా వాటర్ ఇంబ్యాలెన్సింగ్ అది జరగకుండా చూడడానికి ఎక్కువగా ఇది ఉపయోగపడుతుందన్న. కిడ్నీస్ దగ్గర వాటర్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా ఉండడానికి మెయిన్లీ ఉపయోగపడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ రీఅబ్జార్ప్షన్ అనేది డిస్టల్ కాన్యులేటెడ్ ట్యూబ్యూల్స్ ఆఫ్ కిడ్నీలో వాటర్ రీఅబ్జార్ప్షన్ అనేది ఎలా జరుగుతుంది అనేది మనకి ACTH అనేది చెప్తుంది. బేసిక్గా మన బాడీలో కనుక ACTH లేదనుకోండి 20 లీటర్స్ ఆఫ్ యూరిన్ అవుట్పుట్ అనేది పర్ డే అవుతుంది నాన్న. సో బాడీ డీహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అదే మన బాడీలో ACTH కనుక ఉంటే మనకు ఓన్లీ 0.5 to 1.5 లీటర్స్ పర్ డే యూరిన్ అవ్వాలన్నమాట. ఇంత యూరిన్ అవ్వాల్సింది ఇంత యూరిన్ అవుతుంది డెఫిషియన్సీ ఆఫ్ ACTH అనేది ఉంటే. సో మనం ఇదొకటి ఈ 4 హార్మోన్స్ని కూడా మనం ప్రీ ఓపియో మెలనో కార్టికో పెప్టైడ్ హార్మోన్స్ కింద చెప్తాం నాన్న. దిస్ ఈస్ అబౌట్ ద యాంటీరియర్ పిట్యూటరీ హార్మోన్స్. సో ACTH అంటే మనకి ఎడినోకార్టికో ట్రోపోనిన్ హార్మోన్ కింద చెప్తామమ్మా. దీని మాలిక్యులర్ వెయిట్ మనం 4500 కింద చెప్పచ్చు. ఇందులో మనకి 39 అమినో యాసిడ్స్ ఉంటాయి అని చెప్తాము. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 39 అమినో యాసిడ్స్ అమ్మా. బేసిక్గా మనకి ACTH అనేది RNA సింథసిస్కి ప్రోటీన్ సింథసిస్కి ఉపయోగపడుతుంది. అంటే ప్రమోట్స్ ట్రాన్స్క్రిప్షన్ అండ్ ట్రాన్స్లేషన్ అని చెప్తాము. ఇన్ కేస్ డెఫిషియన్సీ ఆఫ్ ACTH కనుక వస్తే మనకి కుషింగ్ సిండ్రోమ్స్ అనేవి ఫామ్ అవుతాయి నాన్న. కుషింగ్ సిండ్రోమ్ అనేది ఫామ్ అవుతుందని చెప్తాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద anterior pituitary hormone. While coming to the other portion, that is posterior pituitary hormone. So ఈ posterior pituitary hormone ఏదైతే ఉంటుందో దీన్ని మనం న్యూరోహైపోఫైసిస్ అంటామమ్మా. It is also called as a neurohypophysis. It is a very small hormone nana. It
of only producing secreting into two hormones, that is oxytocin and ADH ma. What is oxytocin? ఇదేంటి అంటే మనకి ఓవరీ నుంచి ప్రొడ్యూస్ అవుతుందన్న. ఆక్సిటోసిన్ అనేది మనకి నిపుల్ స్టిమ్యులేషన్ కి యూజ్ అవుతుంది. ఇట్ ప్రొడ్యూసెస్ నిపుల్ స్టిమ్యులేషన్. అండ్ ఇన్ బయోకెమికల్ ఫంక్షన్స్ చూసుకునేప్పటికీ మనకి టూ టైప్స్ ఉంటాయన్న, ఎఫెక్ట్ ఆన్ యూట్రస్ and effect on milk ejection. These two are the biochemical functions of oxytocin. So effect on uterus means oxytocin hormone causes contraction on the smooth muscles of uterus during the labor pains. It promotes the contraction of the uterus. While coming to milk ejection ఏంటి అంటే మనకు ఆక్సిటోసిన్ అనేది నిపుల్ స్టిమ్యులేషన్ ఉపయోగపడుతుంది కాబట్టి ఇట్ ఈస్ ప్రమోట్స్ ద బ్రెస్ట్ ఫీడింగ్ అమ్మ. స్క్వీజింగ్ ఎఫెక్ట్ అనేది ఇస్తుంది బ్రెస్ట్ కి. సో ఇది మనకి బ్రెస్ట్ ఫీడింగ్ ఉపయోగపడుతుంది. సో ఇది మనకు ఓవరీ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పాను కదా, మనకి వన్స్ ఫర్టిలైజేషన్ అనేది జరిగాక ఓవరీ నుంచి మనకి ప్రొడ్యూస్ అవుతుంది. సో దిస్ ఈస్ అబౌట్ ద హార్మోన్ ఆఫ్ ఆక్సిటోసిన్. While coming to ADH, ADH means anti diuretic hormone. ఈ యాంటీ డైయూరెటిక్ హార్మోన్ కున్న అదర్ నేమే వాసోప్రెసిన్. వాసోప్రెసిన్ హార్మోన్ అన్న ఇది మన బాడీలో డిస్టల్ కన్యులేటెడ్ ట్యూబ్యూల్స్ ఆఫ్ కిడ్నీ మీద యాక్ట్ చేస్తుందన్న. వాటర్ దీని యాక్షన్ ఎలా ఉంటుందంటే నథింగ్ బట్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అమ్మ. వాటర్ని రీఅబ్జార్ప్షన్ చేసుకుని బాడీకి వాటర్ బ్యాలెన్స్ని, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడానికి బేసిక్గా మనకి ఇది ఉపయోగపడుతుంది. సో మనకు ఒకవేళ ADH డెఫిషియన్సీ ఉంటే కనుక 20 లీటర్స్ పర్ డే యూరిన్ అనేది మనం అవుట్పుట్ ఇస్తాం నాన్న. ఒకవేళ నార్మల్ వాల్యూ ఆఫ్ యూరిన్ అవుట్పుట్ వచ్చి 0.5 లీటర్స్ టు 1.5 లీటర్స్ పర్ డే చెప్తాము. ఇలా ఈ రెండింటికి కూడా మనకి డెఫిషియన్సీ ఉంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ యూరిన్ అనేది బయటికి వెళ్తుందన్న. ఏ స్మాల్ మిస్టేక్ డన్ బై మీ, దట్ ఈస్ ఇందాక నేను ACTH చెప్పేటప్పుడు మీకు పొరపాటున ADH చెప్పాను నాన్న ఇది. సో ACTH అనేది మనకు కంప్లీట్గా డిఫరెంట్. ACTH గురించి మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇందాక మిస్టేక్ జరిగిందని. ఎడినోకార్టికో ట్రోపిన్ హార్మోన్ కింద చెప్తాను నాన్న. ఇందులో మనకి 39 అమినో యాసిడ్స్ ఉంటాయి.